వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేసుకోండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఆధార్ యాప్ ఆవిష్కరణ ఎవరి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది లేదా ప్రారంభించబడింది అన్నప్పుడు ఆధార్ యాప్ మనకి డైలీ వారీ యూసేజ్లో మన ప్రతిరోజు దినచర్యలో భాగంగా ఆధార్ కార్డ్ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. మరి అలాంటి ఆధార్ కార్డ్ని క్యారీ చేయడానికి వీలు లేకుండా ఒక ఆధార్ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీన్ని ఎవరు పెట్టారు అన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న అశ్విని వైష్ణవ్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 11th ఏప్రిల్ 2025న ప్రవేశపెట్టడం జరిగింది. దేనిని? ఆధార్ యాప్ని. సెకండ్, అమెరికాలోని హిందువులపై పెరుగుతున్న విద్వేషపూరిత దాడుల నేపథ్యంలో హిందూఫోబియాని ఏ దేశం ప్రవేశపెట్టింది అన్నప్పుడు ఏ దేశం ప్రవేశపెట్టింది అంటే జార్జియా అనే దేశం అమెరికాలోని హిందువులపై జరుగుతున్న వివక్షత మరియు నేరపూరిత సంఘటనలపై చర్యలు తీసుకొని లేటెస్ట్గా హిందూఫోబియా అనే బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎప్పుడు ప్రవేశపెట్టింది అంటే ఏప్రిల్ 4న ఈ హిందూఫోబియా అనే బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఏ దేశం? జార్జియా. అమెరికాలోని హిందువులపై జరుగుతున్న నేరాలు మరియు వివక్షత అనంతరం ఈ హిందూఫోబియాని ప్రవేశపెట్టడం జరిగింది. థర్డ్, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జోపూర్ రిజర్వ్ ఫారెస్ట్లో మొత్తం ఎన్ని స్టార్ తాబేళ్లను విజయవంతంగా అడవిలోకి విడుదల చేశారు? స్టార్ తాబేళ్లు. మొదటగా స్టార్ తాబేళ్లు అనేవి ఏ దేశాలలో ఎక్కువగా ఉంటాయి అంటే భారత్, శ్రీలంక మరియు పాకిస్తాన్లలో ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఎన్ని తాబేళ్లను విజయవంతంగా అడవిలోకి విడుదల చేశారు అంటే 340 స్టార్ తాబేళ్లను విజయవంతంగా అడవిలోకి విడుదల చేయడం జరిగింది. మరి ఈ స్టార్ తాబేళ్లు అనే దాన్ని దేని ప్రాజెక్ట్లో భాగంగా విడుదల చేశారు అన్నప్పుడు టార్టిల్ రీహాబిటేషన్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని విడుదల చేయడం జరిగింది. టార్టిల్ రీహాబిటేషన్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ ప్రాజెక్టులని స్టార్ తాబేళ్లను విడుదల చేయడం జరిగింది. మరి ఎన్ని స్టార్ తాబేళ్లను విడుదల చేశారు? 340 స్టార్ తాబేళ్లను విడుదల చేశారు. ఏ దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది? భారత్, శ్రీలంక మరియు పాకిస్తాన్లలో ఎక్కువగా ఈ స్టార్ తాబేళ్లు అనేవి కనిపించడం జరుగుతుంది. మలబార్ గ్రేహాన్ బిల్ సంరక్షణలో భాగంగా ఏ రాష్ట్రం ఫ్యూచర్ కన్జర్వేషనిస్ట్ అవార్డు దక్కించుకుంది? ముందుగా మలబార్ గ్రేహాన్ బిల్ అనేది ఒక రకమైన పక్షి అని చెప్పుకోవచ్చు. మరి దానికి ఏ రాష్ట్రం ఫ్యూచర్ కన్జర్వేషనిస్ట్ అవార్డు ఇచ్చింది లేదా దక్కించుకుంది అన్నప్పుడు కేరళ అనే రాష్ట్రం మలబార్ గ్రేహాన్ బిల్ సంరక్షణ చర్యలు చేసినందుకు గాను ఈ కేరళ రాష్ట్రానికి ఫ్యూచర్ కన్జర్వేషనిస్ట్ అనే అవార్డు లభించింది అని చెప్పుకోవచ్చు. ఏ రాష్ట్రానికి లభించింది? కేరళ. దేని సంరక్షణలో? మలబార్ గ్రేహాన్ బిల్ సంరక్షణలో భాగంగా కేరళ రాష్ట్రం గెలుచుకుంది. ఫిఫ్త్ క్వశ్చన్, కర్ణాటక మరియు గోవా రైతులు ఏ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు? కర్ణాటక మరియు గోవా రైతులు కలసా బందూరి ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం జరిగింది. మరి కలసా బందూరి ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉంది అన్నప్పుడు మహాదాయి నదిపై ఈ కలసా బందూరి ప్రాజెక్ట్ ఉండడం జరిగింది. మరి మహాదాయి ప్రాజెక్ట్ ఏ నదుల మీదుగా వెళ్తుంది అన్నప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర మరియు గోవా
నదుల మీదుగా లేదా గోవా రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఏ రాష్ట్రాల మీదుగా ఈ ప్రాజెక్ట్ లేదా ఈ మహదాయి నది పోతుంది అన్నప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా నదుల మీదుగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. మరి కర్ణాటక, గోవా రైతులు ఈ కలసా బందూరి ప్రాజెక్ట్ లేదా మహదాయి నదిపై ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు అన్నప్పుడు పర్యావరణ హాని మరియు ఉపాధి హామీ కోల్పోవడం వంటి చర్యలు అవుతున్నాయేమో, లేదా అలాంటి ఉద్దేశం ఉంటుందేమో, లేదా పర్యావరణ హాని జరుగుతుందేమో, లేదా ఉపాధి హామీ పోతుందన్న ఉద్దేశంతో ఈ కర్ణాటక మరియు గోవా రైతులు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరపడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏదని చెప్పుకోవచ్చు, కలసా బందూరి ప్రాజెక్ట్ వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఏ రాష్ట్ర రైతులు? కర్ణాటక మరియు గోవా రైతులు. యూజీసీ నూతన చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నూతన చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అన్నప్పుడు వినీత్ ఘోష్ దీనికి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈయన ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. నూతన చైర్మన్ కి ఎంపిక అవ్వక ముందు ఏం పని చేశాడు అంటే నూతన విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. దీనికి మాజీ చైర్మన్ గా యూజీసీ మాజీ చైర్మన్ గా ఎవరున్నారు అంటే మామిడాల జగదీశ్వరరావు, జగదీష్ కుమార్ ఇందులో వైస్ చైర్మన్ లేదా మాజీ చైర్మన్ గా ఉన్నాడు. మామిడాల జగదీష్ కుమార్ దీంట్లో మాజీ చైర్మన్ అని చెప్పుకోవచ్చు. నూతన చైర్మన్ ఎవరు? వినీత్ ఘోష్. ఈయన ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు ఈ చైర్మన్ నియామకానికి ముందు. 7th ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన హుయాజ్ యాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జ్ నిర్మాణం ఏ దేశంలో జరుగుతుంది? ప్రపంచంలోని ఎత్తైన హుయాజ్ యాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జ్ అనేది చైనాలో జరుగుతుంది అని చెప్పొచ్చు. చైనాలోని గ్యూయస్ ఫ్రాన్సెస్ అని చెప్పుకోవచ్చు. ప్రావిన్స్ లో గ్యూయస్ ప్రావిన్స్ లో ఈ చైనాలో జరుగుతుంది ఈ ఎత్తైన ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ చైనా ప్రాజెక్ట్ అనేది మరి ఈ బ్రిడ్జ్ అనేది ఎంత పొడవులో ఉంది అంటే 1.8 మైళ్ళతో 2.9 కిలోమీటర్స్ దూరంతో ఉంది. 1.8 మైళ్ళతో 2.9 కిలోమీటర్స్ పొడవు ఉంది. మరి ఎత్తు ఎంత ఉంది అనంటే 2050 అడుగుల ఎత్తు ఉంది. దీని వ్యయం వచ్చి 2200 కోట్లు. 2200 కోట్లు. మరి దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అంటే జూన్ 2025న దీన్ని ప్రారంభించబోతున్నారు. ఈ ప్రపంచంలోని ఎత్తైన వంతెనను ఎక్కడ నిర్మిస్తున్నారు అన్నప్పుడు చైనాలో నిర్మించడం జరుగుతుంది. ఎన్ని మైళ్ళతో? 1.8 మైళ్ళతో. ఎంత పొడవుతో? ఎంత ఎత్తుతో? 2050 అడుగుల ఎత్తుతో. మరి ఎన్ని కోట్ల వ్యయంతో అన్నప్పుడు 2200 కోట్ల వ్యయంతో. మరి దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు? జూన్ 2025 దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. 8th క్వశ్చన్ దేశంలోని మొట్టమొదట గ్యాన్ సెమీకండక్టర్ ప్లాంట్ శంకుస్థాపన ఎక్కడ జరిగింది? గ్యాన్ సెమీకండక్టర్ అనేది ఒక గాలియాన్ సెమీకండక్టర్ అనేది అధిక వేడిని, విద్యుత్ని మరియు ఉష్ణోగ్రతని కూడా కంట్రోల్ చేయగలిగే ఒక కండక్టర్ లేదా తట్టుకోగలిగే ఒక కండక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి గ్యాన్ సెమీకండక్టర్ ప్లాంట్ శంకుస్థాపన ఎక్కడ జరిగింది అన్నప్పుడు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగింది. మరి ఎప్పుడు శంకుస్థాపన జరిగింది అంటే 11th ఏప్రిల్ 2025న
ఈ ఏర్పాటు జరిగింది. మరి దీన్ని శంకుస్థాపన ఎవరు చేశారు అన్నప్పుడు ఛత్తీస్గఢ్ సీఎం అయిన విష్ణు డియో సాయ్ అనే వ్యక్తి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎప్పుడు శంకుస్థాపన చేశాడు? 11 ఏప్రిల్ 2025 ఎవరు శంకుస్థాపన చేశారు? విష్ణు డియో సాయ్, ఛత్తీస్గఢ్ లోని సీఎం. మరి ఈ గ్యాన్ సెమీకండక్టర్స్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ లో ఏర్పాటు చేశారు. 9th క్వశ్చన్, 2001 to 2023 మధ్య కాలంలో థార్ ఎడారిలో పచ్చదనపు విస్తీర్ణం ఎంత శాతం పెరిగింది? 2001 to 23 అంటే దాదాపుగా 2 దశాబ్దాల పాటు థార్ ఎడారిలో పచ్చదనపు విస్తీర్ణం పెరిగింది. అంటే థార్ ఎడారి అనేది ఒక భయంకరమైన ఎడారి, లేదంటే ఒక పెద్ద ఎడారి అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువగా రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్లో ఎక్కువగాను, గుజరాత్లో తక్కువగా ఈ థార్ ఎడారి అనేది ఉంటుంది. పాకిస్తాన్లో కొంత భాగం సింధు మరియు పంజాబ్ మీదుగా ఉంటుంది. మరి ఈ థార్ ఎడారిలో పచ్చదనపు విస్తీర్ణం పెరగడానికి కారణం ఏంటి అన్నప్పుడు వ్యవసాయ కార్యక్రమాలు చేయడం ద్వారా, వ్యవసాయ కార్యక్రమాలు మరియు ప్రకృతికి సంబంధించి, లేదంటే వర్షపాత చర్యలు లేదా ప్రకృతికి సంబంధించిన మార్పులు సంభవించడం ద్వారా ఇక్కడ పచ్చదనపు విస్తీర్ణత, లేదా వర్షాకాలంలో కూడా ఈ ఎడారి ప్రాంతంలో కూడా వర్షాలు పడడం ద్వారా పచ్చదనపు విస్తీర్ణత శాతం పెరుగుతుంది అని తెలుస్తుంది. వ్యవసాయ కార్యక్రమాలు మరియు ప్రకృతికి సంబంధించిన కార్యక్రమాల ద్వారా ఇక్కడ పచ్చదనపు శాతం పెరిగింది. మరి ఎంతవరకు పెరిగింది అంటే 38% వరకు పెరిగింది. ఏ కాలంలో? 2001 to 2023 దాదాపుగా 2 దశాబ్దాల కాలంలో 38% మనకి పచ్చదనపు విస్తీర్ణం పెరిగింది. 10th క్వశ్చన్, తెలంగాణ లోకాయుక్తగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు? తెలంగాణ లోకాయుక్తగా ఎవరు? రాజశేఖర్ రెడ్డి. ఈయన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. దేనికి? తెలంగాణ లోకాయుక్తగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజశేఖర్ రెడ్డి. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.